హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ హీరో. ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వచ్చాం. పాలకొల్లు అంటే ఎవరు గుర్తొస్తారో తెలుసుగా, అల్లు రామలింగి గారు, అల్లు అరవింద్ గారు, ఇప్పుడు అల్లు అర్జున్ గారు. అలాగే ఈ పాలకొల్లు మనం ఎందుకు వచ్చామని అనుకుంటున్నారా? ఎందుకో కాదండి, ఇక్కడ ఆహ్వానం అనే కొత్తగా రెస్టారెంట్ అనేది నూతనంగా ప్రారంభించారు. మనం ఈ ఆహ్వానం రెస్టారెంట్కి అయితే ఇప్పుడు రావడం జరిగింది. ఈ ఆహ్వానం రెస్టారెంట్ బయట చూడండి, చాలా బ్యూటిఫుల్గా నిజంగా బాగా డిజైన్ చేశారు. ఒక పచ్చని చెట్లతో మొక్కలతో నిజంగా ఈ ప్రకృతి గాలి నిజంగా మనకి తగలాలని చెప్పేసి వచ్చిన కస్టమర్స్ అందరూ ఈ ప్రకృతి పచ్చని వాతావరణంలో స్పెండ్ చేయాలని చెప్పి పక్కనే షటిల్ ఆడటం కావచ్చు, క్రికెట్ ఆడుకోవచ్చు, మీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు చిల్డ్రన్స్ అందరూ కూడా నీట్గా వాళ్ళు ఆడుకుంటూ ఉంటే నిజంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని చెప్పి అన్నీ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి అందరూ చెప్పడం జరుగుతుంది. అలాగే నేనైతే సరే అందరూ చెప్పి టేస్ట్ చేయాలని చెప్పి రావడం జరిగింది. అలాగే నేను ఇప్పుడు కంపల్సరీగా లోపలికి వెళ్ళి ఈ ఫుడ్ నేను టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేసిన ఫుడ్ ఎలా ఉందో కూడా మీకు చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, మనం లోపలికి వెళ్దామా? లోపలికి వెళ్ళే ముందు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అలాగే కొత్తగా చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, మిగతా వాళ్ళందరికీ షేర్ చేసి మీ ఈస్ట్ హీరోకి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం దేనికి, లోపలికి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేద్దామా? లెట్స్ గో. నేనైతే లోపలికి వచ్చాను. ఇక్కడైతే గూగుల్లో స్కాన్ చేస్తే చాలా ఐటమ్స్ మెనూ అంతా వచ్చేస్తుంది. అలాగే మన దాంట్లో అమౌంట్ కూడా సైడ్ వచ్చేస్తుంది. మనకి స్టార్టర్స్ కూడా చాలా ఉన్నాయి. అలాగే బిర్యానీస్ చాలా రకరకాలు ఉన్నాయి. గోంగూర చికెన్, కొత్తిమీర చికెన్, అలాగే నేనైతే నాకు జాయింట్ బిర్యానీ ఇష్టం కాబట్టి జాయింట్ చెప్పాను. ఇప్పుడైతే మనకి ఆర్డర్ వచ్చేస్తుంది. చూడండి, కంపల్సరీ నేను టేస్ట్ చేసి మీకు ఎలా చెప్తాను. మీరు కూడా ఖచ్చితంగా ఈ ఆహ్వానం రెస్టారెంట్కి రండి, టేస్ట్ చేయండి. వచ్చిన తర్వాత నా టేస్టింగ్ ఎలా ఉందో మీకు ఇప్పుడైతే నేను వీడియోలో చూపిస్తాను కంపల్సరీగా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. చూడండి, పాలకొల్లులోనే ఫేమస్ అయిన ప్లేసెస్ అన్నీ కూడా ఈ గోడ మీద పెయింటింగ్ రూపంలో మనకి చూపించడం జరిగింది. ఒక్కసారి ఇవన్నీ కూడా చూడండి. అన్ని ప్లేసెస్కి ఒకేసారి మనం వెళ్ళలేం కదండి, అందుకనే అన్ని ప్లేసెస్ తీసుకొచ్చి వీళ్ళు మన ముందు పెట్టారు. ఈ ఐడియా సూపర్ కదండి. చూడండి, జాయింట్ బిర్యానీ అయితే చూస్తాను. చూడండి, జాయింట్ రైస్ వచ్చారు. ఓకేనా, చూద్దాం.
బాగా నాటుకోళ్ళ ఉంది. బాగుంది సూపర్ ఉంది నిజంగా. చాలా మంది ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ట్రై చేయండి. కంపల్సరీ ట్రై చేయండి. బాగుంది నిజంగా, సూపర్ ఉంది, చాలా బాగుంది నిజంగా, టేస్టీ. చూడండి ఈ గ్రేవీ అయితే ఇచ్చారు. చూద్దాం, ఇది కూడా చూద్దాం, టేస్ట్ చేద్దాం. ఇది వచ్చేసి ఫ్రెండ్స్, ఈ రెస్టారెంట్ వచ్చి మనకి కొత్తగా అయితే స్టార్ట్ చేశారు. 8 months అవుతుందండి ఇది ఓపెన్ చేసి. కానీ చాలా నిజంగా చాలా టేస్టీ ఫుడ్ ఇస్తున్నారు. బాగుంది, చాలా బాగుంది, నిజంగా బాగుంది. కంపల్సరీగా వచ్చినప్పుడు ట్రై చేయండి. నిజంగా సూపర్ ఉంది ఫుడ్, చాలా బాగుంది. ఈ జాయింట్ వచ్చేసి 340 రూపీస్. 340 రూపీస్ అంటే క్వాంటిటీ చాలా బాగా ఇస్తున్నారు. బాగుంది నిజంగా, సూపర్గా వచ్చారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫుడ్ ఫ్రెండ్స్. కంపల్సరీ ట్రై చేయండి వచ్చినప్పుడు. జాయింట్ చాలా బాగుంది. ఇది వచ్చేసి పార్టీ రూమ్ అంటుండేది. మామూలు బయట వాళ్ళకైతే నాట్ అలౌడ్. ఇది సరదాగా ఫ్రెండ్స్ ఎవరైనా పార్టీ అని పెట్టుకుంటే ఇక్కడ ఒకేసారి ఎక్కువ మంది మెంబర్స్ సరదాగా ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు కానీ ఇప్పుడు ఎక్కువ మంది చేయడానికి అయితే ఇది ఇస్తారంట. మామూలుగా అయితే మనకి బయట ఇస్తారు, బయట రెస్టారెంట్లో చేయొచ్చు. నేనైతే అందరికీ ఇవ్వడం జరగదు, కానీ ఇది మన యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి మన లోపల తెలిసి ఇదైతే ఇవ్వడం జరిగింది. కూర్చొని చేస్తున్నాను నేను. చాలా బాగుంది ఫుడ్ అయితే. కంపల్సరీ మీరైతే వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? చూద్దాం, ఇంకోటి ఏదో చెప్తాను, అది కూడా టేస్ట్ చేద్దాం ఉందో. ఇదైతే చూసారుగా జాయింట్ బిర్యానీ, తినకూడదు తినాలనిపిస్తుంది. జాయింట్ ఇంకెందుకు కలిసి ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ వచ్చి ఈ ఆహ్వానం రెస్టారెంట్లో ఫుడ్ ఎంజాయ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఫ్రెండ్స్, అలాగే బిర్యానీతో పాటు థమ్స్అప్ అయితే చెప్పిన. ఈ థమ్స్అప్ అలా బిర్యానీ తింటూ ఆగితే నాకు కిక్కే వేరప్ప. తింటూ మధ్యలో ఈ థమ్స్అప్ ఒక్క డ్రాప్ వేస్తే ఇంకో బిర్యానీ తినగలదు అనే ఫీలింగ్ అయితే మనకి వస్తుంది. అందుకనే ఈ థమ్స్అప్ అయితే ఖచ్చితంగా మనం వాడతాం. చూద్దాం, ఈ బిర్యానీ అయితే అయిపోయింది. ఇంకో బిర్యానీ చెప్తాను, నాకు మిక్స్డ్ ఇష్టం, మిక్స్డ్ బిర్యానీ చెప్తాను ఇప్పుడు. ఒకసారి అది కూడా ట్రై చేద్దాం, ఓకే ఫ్రెండ్స్? ఇంకేంది కాదు చెప్పేద్దాం, ఓకే. చూడండి, ఇప్పుడు బిర్యానీ అయితే మనకి సర్వ్ చేస్తున్నారు, మిక్స్డ్ బిర్యానీ. అయితే తినిన తర్వాత ఎలా ఉందో మీకు అయితే చాలు 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 ఓకే. చూద్దాం, ఇప్పుడైతే టేస్ట్ అయినా చూస్తున్నాను ఈ మిక్చర్ కూడా ఎలా ఉందో. ఇందులో అయితే ఒకదాని నుంచి ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ బాగుంది, ఇంకా ఇది ఇంకా చాలా బాగుంది టేస్ట్.
చాలా సూపర్ ఉంది నిజంగా ఇది. చూడండి చికెన్ మనకైతే ఇందులో నిజంగా చాలా బాగా మిక్స్డ్. బాగుంది, చాలా బాగుంది. అలా బిర్యానీ తింటూ ఉల్లిపాయ, అలా బిర్యానీ తింటూ ఉల్లిపాయ అయితే చాలా బాగుంటుంది. చాలా మందికి ఇష్టం కూడా అలా ఉల్లిపాయ తింటే ఇక్కడ. ఎందుకంటే బిర్యానీ వల్ల వేడి కాబట్టి, కొంచెం మసాలా కాబట్టి మనకి అరుగుదల బాగా అవుతుంది. ఉల్లిపాయ వల్ల మన ఇంట్లో రాకుండా కూడా కాపాడుతుంది. ఫ్రాన్స్ పెద్ద వేసే రైలు కూడా పెద్ద రైలు చూడండి. ఫ్రాన్స్ బాగుంది, బాగుంది, చాలా బాగుంది. కంపల్సరిగా మీరు వచ్చి ఇప్పుడైతే టెస్టింగ్ ఏం చేసాను. ఎందుకంటే చాలా టేస్టీ ఫుడ్ ఇచ్చారు, తక్కువ రేటుతో క్వాంటిటీ చాలా ఎక్కువ ఇస్తున్నారు. టెస్టింగ్ మీరు అయితే ట్రై చేయండి. ఆహ్వానం రెస్టారెంట్ ఇది వచ్చేసి రామచంద్ర గార్డెన్ బైపాస్ రోడ్లో యువతల దండు బజార్ పక్కన. టెస్టింగ్ మీరైతే ట్రై చేయండి, ఓకేనా. ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ, అన్నీ కూడా ట్రై చేయొచ్చు మీరు, ఓకేనా. మీరు మెనూ స్కాన్ చేస్తే మెనూ వచ్చేస్తుంది, అమౌంట్ వచ్చేస్తుంది, అన్నీ పక్కన ఉంటాయి. మీకు నచ్చిన ఫుడ్, మీకు నచ్చిన ఆర్డర్స్ ఏదైనా సరే మీరు ఆర్డర్ చేయొచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఎక్కువ మంది మెంబర్స్ వస్తే స్పెషల్గా రూమ్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ తింటాకి వెయిటింగ్ హాల్ ఉంది, అలాగే తింటాకి ఇక్కడ హాల్ రూమ్ అయితే ఒకటి ఇస్తున్నారు. చాలా బాగుంది కదా. ఈ రూమ్లో ఇదిగా ఓన్లీ ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఎక్కువ మంది ఫ్రెండ్స్ అయినా మీరందరూ వస్తే సరదాగా మీరందరూ కలిసి డైనింగ్ టేబుల్ మన ఇంట్లో తిన్నట్టుగా అయితే ఇక్కడ మనకి అరేంజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా రండి, నీట్గా ఎంజాయ్ చేయండి ఫుడ్ని, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఏంటి మళ్ళీ ఈ స్టీరో ఎక్కడ ఉన్నాడని చూస్తున్నారా? లేదండి, ఇప్పుడే హాట్గా బిర్యానీ తిన్నాగా, కూల్గా జ్యూస్ తాగుదామని చెప్పి నర్సాపూర్ అయితే వచ్చాను. ఇక్కడ మనకి నరేష్ ఫ్రూట్ జ్యూస్ కనిపించింది, ఇది చాలా ఫేమస్ అని విన్నాను, అందుకే ఈ జ్యూస్ సెంటర్కి వచ్చినప్పుడు అయితే నాకు చాలా ఇష్టమైన సీతాఫలం జ్యూస్ అయితే చెప్పాను. చూడండి, ఈ సీతాఫలం జ్యూస్ తాగిన తర్వాత ఎలా ఉందో ఏంటో మీకు టేస్ట్ చెప్తాను. చూడండి, ఇక్కడైతే జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుందంట. మీరు కూడా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ వచ్చి ఇక్కడ టేస్ట్ చేయండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. బాగుందండి, చాలా బాగుంది. ఇక్కడ చాలా టేస్టీగా ఉంది. అలాగే ఇక్కడ చాలా రకాల జ్యూస్లు అయితే మనకి దొరుకుతాయండి. అలాగే మీకు ఏ ఫ్రూట్ ఇష్టమో ఆ ఫ్రూట్ని ఇక్కడ జ్యూస్గా చేసి మనకు అందిస్తారు ఇక్కడ ఆర్డర్ చెప్తే. అలాగే ఈ అడ్రస్ వచ్చేసి శివాలయం రోడ్, జైన్ డ్రెస్సెస్ ఎదురుగా, మెయిన్ రోడ్ పక్కనే. అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఈస్ట్ హీరోకి సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త వీడియోతో. మీ ఈస్ట్ హీరో. బాయ్.